ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుందని. నిజమే కదా, ఆ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా నిజమైన ప్రేమ మనకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా స్వార్థపూరితమైన ప్రేమనే మనకు కనిపిస్తుంది. ఫోన్ ఓపెన్ చేసామంటే, టీవీ ఆన్ చేసామంటే భయంకరమైన సంఘటనలు మనం రోజు వినాల్సి వస్తుంది. మనం మనుషుల మధ్య ఉన్నామా, మృగాల మధ్య ఉన్నామా అన్న సందేహం మనకు కలుగుతుంది. స్వార్థపూరితమైన ప్రేమ, విషపూరితమైన ప్రేమలే మనకు కనబడుతున్నాయి. ఆస్తుల కోసం, అందం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఒకరినొకరు చంపుకుని, తల్లిదండ్రులను బిడ్డలను చంపి, బిడ్డలు తల్లిదండ్రులను చంపి, ప్రియుడు ప్రియురాల్ని చంపి, ఇట్లా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది, నిజమైన ప్రేమ విడువక ప్రేమించును అని. నిజమైన ప్రేమ సహించును అని వాక్యం సెలవిస్తుంది. నా యేసయ్య నన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమించారో తెలుసా? తన మహిమను విడిచి, పరలోక రాజ్యాన్ని విడిచి, నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి రిక్తుడిగా దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ పాపపు ఇష్టమైన జీవితం నుండి తప్పించడానికి, నిన్ను నరకం నుండి తప్పించడానికి, పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి యేసయ్య దిగి వచ్చిన ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? త్యాగపూరితమైన ప్రేమ యేసయ్య ప్రేమ. క్షమించే మనసు కలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ. స్వార్థం లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ. బదులు ఆశించని ప్రేమ నా యేసయ్య ప్రేమ. అంతము వరకు సహించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. డమ్మము చూపించని ప్రేమ నా యేసయ్య ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడివక నీ ఎడల కృప చూపిస్తున్నానని యేసయ్య సెలవిస్తున్నాడు. అవును, నిజమే. ఈ మనుషుల పట్ల, ఈ మనుషులు చూపించే ఈ స్వార్థపూరితమైన ప్రేమ కోసం నువ్వు వెతుకుతున్నావేమో. ఇంతవరకు ఈ టైంపాస్ ప్రేమల కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావేమో, నీ జీవితాన్ని వృధా చేసుకున్నావేమో. ఇంకా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యర్థంగా ఈ లోకంలో నీ జీవితాన్ని గడిపేశావేమో. ఇప్పుడైనా నా యేసయ్య ప్రేమ వద్దకు తిరిగిరా. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఏమి నీ దగ్గర లేకపోయినా, నిన్నుగా ప్రేమించేది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ యొద్దకు తిరిగి వస్తావా?